భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే ఏదో ఒక టెన్షన్. అది సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా సరే మ్యాచ్ సజావుగా పూర్తి అయితే చాలా అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ పేర్స్ తో జరుగుతున్న టోర్నీలో భారత్ ఏ వర్సెస్ పాకిస్తాన్ ఏ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్ క్లియర్ క్యాచ్ ని థర్డ్ అంపైర్ నాట్అవుట్ గా ప్రకటించడం వివాదానికి దారి తీసింది. దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఇచ్చిన ఈజీ టార్గెట్ ను పాకిస్తాన్ సునాయాసంగా ఛేదించింది. అయితే పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో ఓపెనర్ మాజ్ సాదాకాద్ హాఫ్ సెంచరీతో జట్టును ముందుకు తీసుకెళ్తున్న సమయంలో సుయాస్ శర్మ బౌలింగ్ లో సిక్సర్ కు ప్రయత్నించాడు. బౌండరీ వద్ద ఉన్న నెహాల్ వదేరా బంతిని పట్టుకొని రోప్ దాటే సమయంలో దాన్ని గాల్లో విసిరేయగా అక్కడే ఉన్న నమందీర్ క్యాచ్ అందుకున్నాడు. ఎలాంటి మిస్టేక్ చేయకుండా క్యాచ్ కంప్లీట్ చేయడంతో భారత ఆటగాళ్లు సమరాల్లో మునిగిపోయారు. అయితే థర్డ్ అంపైర్ తన రివ్యూలో 1-2 సార్లు దీర్ఘంగా పరిశీలించి అనూహ్యంగా దాన్ని నాట్అవుట్ గా ప్రకటించాడు. దాంతో ఎవరికి ఏం అర్థం కాలేదు. క్లియర్ గా అవుట్ అయిన దాన్ని నాట్అవుట్ ఎలా ఇస్తారంటూ భారత జట్టు కెప్టెన్ జితేష్ శర్మ వెంటనే ఫీల్డ్ అంపైర్ దగ్గరికి వెళ్లి వాదనకు దిగాడు. దాంతో కాసేపు గ్రౌండ్ లోనే టెన్షన్ వాతావరణం నెలకొంది. బౌండరీ వద్ద పట్టుకున్నది క్యాచ్ కాకపోతే సిక్స్ అవ్వాలి కదా, కానీ అంపైర్ దాన్ని సిక్సర్ గా కానీ క్యాచ్ గా కానీ ఇవ్వకుండా డాట్ బాల్ గా నమోదు చేశాడు. దాంతో ప్లేయర్ తో పాటు మ్యాచ్ చూస్తున్న వారికి కూడా ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. ఐసీసీ ప్లేయింగ్ కండిషన్స్ లో 19.5.2 ప్రకారం ఫీల్డర్ బౌండరీ లోపల నుంచి జంప్ చేసి బంతిని టచ్ చేస్తే క్యాచ్ అందుకునే సమయంలో కూడా బౌండరీ లోపలే ఉండాలి. ఒకవేళ బౌండరీ లోపల బంతిని గాల్లో ఎగిరేసి దాన్ని బౌండరీ బయట తీసుకుంటే అది సిక్స్ అవుతుంది. కానీ అక్కడ వదేరా బౌండరీ లోపలనే బంతిని అందుకొని దాన్ని అటుగా ఉన్న ఫీల్డర్ వైపు విసిరేశాడు. అది క్లియర్ గా అవుట్ అన్నట్టుగా స్పష్టం అవుతుంది. కానీ అంపైర్ అటు అవుట్ గాని ఇటు సిక్స్ గాని ఇవ్వకపోవడం తీవ్ర గందరగోళానికి సృష్టించింది. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయంతో నాట్అవుట్ గా నిలిచిన మాజ్ సాదకాద్ 79 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి పాకిస్తాన్ సెమీఫైనల్స్ కు చేర్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19 ఓవర్లలో 136 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది. వైభవ్ సూర్యవంశీ 45, నమందీర్ 35 పరుగులు చేసిన మిగతా ఏ ప్లేయర్ రాణించకపోవడంతో తక్కువ స్కోర్ కే పరిమితమైంది. ఇక పాకిస్తాన్ జట్టు ఈ లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.